యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మరియ నుండి వచ్చిందా అనేటువంటి అంశము ఏదైతే ఉన్నదో అది చాలా వివాదాస్పదమైనటువంటి అంశముగా ఈ రోజున క్రైస్తవ సమాజంలో మరి వీడియో రూపంలో తిరుగుచూ ఉన్నది. దాని విషయమై మరి నేను కొన్ని సంవత్సరాల క్రితము విజయప్రసాద్ గారితో చేసినటువంటి డిబేట్లో ఆయన యొక్క వాదన వినిపిస్తూ ఆయన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మరియలో నుండే వచ్చింది అని ఆయన చెప్పారు. దానికి నేను లేఖనాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకొరకు అని అంటే మరియ కూడా ఆదాము నుండే వచ్చింది. ఆదాము నుండి వచ్చినటువంటి మనుషులందరూ కూడా పాపము చేత పాపరక్త సంబంధముల చేత నిండి ఉన్నారు కనుక ఇటువంటి పాపరక్త సంబంధములు కలిగి ఉన్నటువంటి మానవాళి కొరకు ఒక పరమాత్ముని యొక్క రక్తము, ఒక పరిశుద్ధుని యొక్క రక్తము అది మానవుల కొరకు చిందించబడాలి, మానవుల కొరకు అది వెల చెల్లించబడాలి కనుక అలాంటి రక్తం మాత్రమే పాప క్షమాపణకు సరిపోతుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. లేఖనాలు కూడా అవే బోధిస్తూ ఉన్నాయి. కాదు, అలా కాదు అని ఎవరైనా ఒకవేళ యేసు రక్తము మరియలో నుండే వచ్చింది అనేటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని ప్రేమపూర్వకమైనటువంటి చర్చకు ఆహ్వానిస్తున్నాం కదా అని చెప్పేసి అని కనీసం ఆత్మల పట్ల భారం కానీ సేవలో లేనటువంటి వాళ్ళు కానీ గాలికి ఏదో ఫేస్బుక్లోని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ కాలం గడిపేవారితో కానీ వ్యర్థమైనటువంటి వాదనలు పెట్టుకోవడానికి సమంజసంగా ఉండదు. ఎవరైనా ఒక రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి ఎవరైనా ఒక సరైనటువంటి మాట్లాడేటువంటి వారు ఉంటే దయచేసి ప్రేమపూర్వకమైనటువంటి చర్చకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి చర్చ కూడా ఏదైనా ఒక ప్రేమపూర్వకమైనటువంటి మంచి వేదిక మీద నుంచి మనం మాట్లాడదాం తప్పకుండానే. అలాంటి వారు ఎవరైనా ఆసక్తి పరులు ఉంటే మీరు దయచేసి తెలియచేయండి. మీకు కింద ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. దాంట్లో వాట్సాప్లో దాంట్లో మీ యొక్క వివరాలని మీరు తెలియచేయవలసిందిగా ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ యొక్క డీటెయిల్స్, మీ వివరాలు అవన్నీ కూడా వాట్సాప్లో పెట్టగలిగితే, మీ పరిచయ వివరాలు పెట్టగలిగితే వారితో ఈ యొక్క డిబేట్ విషయంలో మరి మాట్లాడడానికి, క్రైస్తవ సమాజానికి సత్యమేంటో లేఖనాల నుంచి నిరూపించడానికి సురేంద్ర మోజేస్ అనేటువంటి నేను సిద్ధముగా ఉన్నానని తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. దీన్ని లేవనెత్తినటువంటి వ్యక్తే వచ్చినా నాకు సంతోషమే. లేదు మాకేమీ ఆ వ్యక్తే రావాలనేటువంటి ఉద్దేశం కాదు. వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి లెటర్ ప్యాడ్ మీద నుంచి కూడా ఎవరినైనా వ్యక్తిని పంపించవచ్చు, వాళ్ళ ఇష్టం అది. లేదు, ఈ బోధన అనుసరించే వాళ్ళు ఎవరైనా సరే సేవలో ఉంటూ ఒకవేళ ఇలాంటి విధానాల్లో ఉంటే వారు కూడా ఒక సరైనటువంటి విధానంలో ఈ యొక్క చర్చకు రావాలని, వారికి వివరాలను తెలియచేయాలని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మాటలందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి.